హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి కంటెంట్తో వచ్చాను. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఎప్పటికీ యంగుగా యాక్టివ్గా ఉండాలంటే మంచి ఒక మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్క మన అలోవెరా మొక్క. ఈ అలోవెరా మొక్కతోని మనం జ్యూస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు, ఈ జ్యూస్ వల్ల కొన్ని వేల ఉపయోగాలు ఉన్నాయి. ఈ అలోవెరా ఒక్క మొక్కతోనే మనం ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, అరికాళ్ళ మంటలున్నా, చాలామందికి ప్రజెంట్ B12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అటువంటి B12 విటమిన్ లోపం ఈ అలోవెరా జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల వాళ్ళకు చురుగ్గా ఉంటారు డే అంతా. అలాగే షుగర్ డయాబెటిక్ పేషెంట్లకు కూడా వాళ్ళకు ఇన్సులిన్ లెవెల్ పెరగాలన్నా ఈ అలోవెరా జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అలోవెరా జ్యూస్ ఎలా చేసుకోవచ్చో మనం చూద్దాం. ఇప్పుడు మనకు అలోవెరా జ్యూస్ చేసుకోవడానికి మనకు కావాల్సింది అలోవెరా 1 పీస్, ఇది సుమారు 3 తాగొచ్చు. అలాగే సబ్జ గింజలు, తేనె, చిన్న అల్లం ముక్క జస్ట్ 40 గ్రాములు ఉండే అంత. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపెడతాను, చూడండి. సింపుల్గా మనకి అలోవెరా లాస్ట్ ఈ పీస్ పనిచేయదు, అలాగే ముందు ఇంత మనకు అవసరం లేదు. దీన్ని స్లోగా స్లైస్ మొత్తం తీసుకోండి మధ్యలో. ఈ అలోవెరా అనేది ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే దీంతో స్కిన్కి సంబంధించిన ఆయింట్మెంట్స్ తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు షాంపూ బాటిల్స్ అని ఎన్నో తయారు చేస్తున్నారు. ఈ అలోవెరా చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ చిన్న పీసు డైలీ ఉదయాన్నే పర్యటన తీసుకుంటే కూడా చాలా బాడీ డే అంతా యాక్టివ్ ఉంటాం. ఇలా తినేయచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది, చేదు ఉంది, బట్ ఏంటంటే ఆ ఒక్క పీసు బాడీని శుభ్రం చేస్తుంది. ఈ అలోవెరాని చేసుకునే ప్రాసెస్ చూద్దాం. మనం 1 కప్పు అలోవెరా పీసెస్ తీసుకుంటున్నాం. చూడండి, మనకు అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మనకు బాడీ డిటాక్సిఫై అవుతుంది. అలాగే మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, గ్యాస్ ఫామ్ ఉన్నా తగ్గుతాయి. ఇవి చూడండి, సబ్జ గింజలు, ఇందులో ఫైబర్ ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క, తేనె, మినిమం 2 స్పూన్ల తేనె వేసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్. చూడండి ఎంతో లుక్ ఉందో, మంచిగా కనిపిస్తుందా గైస్ మీకు? ఇందులో మనం తేనె యాడ్ చేసాం, సబ్జ గింజలు, అలోవెరా, అల్లం ముక్క వేసుకోవడం వల్ల మన బాడీ డిటాక్సిఫై అవుతుంది. జస్ట్ 10 సెకండ్స్లో అయిపోతుంది. ఇంతే, ఇక చాలు. ఇప్పటి వరకు మనం చేసుకున్న మన అలోవెరా జ్యూస్ని 1 గ్లాస్లోకి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని వారానికి 2 లేదా 3 సార్లు తాగిననుకోండి, నడుము నొప్పులు, అలాగే కిడ్నీ స్టోన్స్ బాధపడే వాళ్ళకు, అలాగే అరికాళ్ళ మంటలు ఉండే వాళ్ళకు ఈ జ్యూస్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది. మనం తేనె యాడ్ చేసుకున్నాం, జింజర్ యాడ్ చేసుకున్నాం, సబ్జ గింజలు యాడ్ చేసుకున్నాం. సో చేదు ఉండదు, బట్ ఎనర్జీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా ఇది ఇలా ఖచ్చితంగా మీరు ఇలా చేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. మన పూర్వీకులు ఇలాంటి అలవాటు చేసుకొని ఇలాంటి తాగే వాళ్ళు 100 ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ జ్యూస్తో పాటు అలాగే దీంట్లో అన్ని రకాల మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మనం ఇది కూడా వేస్టేజ్ అనుకోవద్దు. చాలామందికి ఇప్పుడు ఫోన్లు చూడడం లేదా చదువుకోవడం వల్ల ఐస్ కింద బాగా బ్లాక్ అవుతుంది. దీని మీద లైట్గా చక్కెర లాంటిది రాసి ఇలా మనం స్కిన్కి అప్లై చేసుకున్నా కానీ ఫేస్ గ్లో ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలోవెరా జ్యూస్ను డైలీ చేసుకోవడం మీకు వీలు కాలేదనుకోండి, సో ఇట్లా మీకు ఇట్లా రిఫ్రిజిరేటర్లో ఇట్లా మనం చూడండి గైస్, ఇప్పుడు దీంట్లో మనం ఐస్ క్యూబ్స్ లెక్క చేసుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ లెక్క చేసుకొని డైలీ 1 ట్యూబ్ తాగారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ రూపంలోనే ఉంటుంది. ఇది 10 డేస్ అయినా ఖరాబ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంత హెల్దీ రెసిపీని ఖచ్చితంగా ఫాలో కాండి. ఫిట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అలోవెరా జ్యూస్ను ప్రతి ఒక్కరూ తాగండి. మీ కుటుంబ సభ్యుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇది తాగడం అలవాటు చేసుకోండి. ఈ మొక్కను మన ఇంట్లో చిన్న మొక్క పెట్టుకుంటే మన ఇంటిల్లిపాది ఇది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఒక పిలికకే చాలా పిలికలు వస్తాయి ఇంట్లో చెట్టు. మీ గార్డెన్లో, మీ పెరటి తోటలో మీరు ఈ అలోవెరా మొక్కలు పెంచుకోండి. ఇది చాలా మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఈ జ్యూస్ తాగడం వల్ల మనం డే అంతా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ అలోవెరా జ్యూస్ను మీరు అందరూ తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్, నేను తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.